इस महादेव छे शिव छे. నమస్తే మామ, అందరికి ఎట్లున్నారు? అయితే ఈరోజు మనం స్పెషల్ ప్లేస్కి పోతున్నాం. సో అక్కడ ఎంత పీస్ఫుల్ ఉంటుంది అంటే చాలా పీస్ఫుల్ ఉంటుంది. ఇప్పుడే నేను హౌన్స్లాకి వచ్చేసిన, అంటే హౌన్స్లానే ఉంటా. ట్రైన్ స్టేషన్కి వచ్చిన, హౌన్స్లా సెంట్రల్ నుండి స్టార్ట్ అవుతున్నా చెల్మల. సో ఇట్లా ఎవరి పని అడిగి తీసుకుంటాడు. అందరూ అట్లా తల కిందకి వేసుకొని ఎవరి పని అడిగి చూసుకుంటారు అనమాట, మనం తప్ప. అయితే మామ, ఒక ఆమె ఇప్పటిదాకా వచ్చింది, నా పక్కకు వచ్చింది, అంటే అందరి దగ్గరకు వచ్చింది ఆమె. ఒక బాక్స్ పెట్టింది, ప్లస్ దాని మీద ఇట్లా లెటర్ పెట్టింది, మాకు ఇట్లా డబ్బులు లేవు, రూమ్ రెంట్కి మా పిల్లలకి, అసలు మేము రోడ్ మీద ఉంటున్నాం అని చెప్పి అందరికి లెటర్ పాస్ చేసుకుంటూ పోయింది అనమాట. సో ఇక పాపం అనిపించింది ఆ లెటర్ కూడా. కానీ ఇక తప్పైనా ఉప్పైనా సరే, మనం అందరిని అట్లా బ్రతిని మాడుతుంటే ఇక నా దగ్గర కూడా ఒక 10 పౌండ్లే ఉండే. ఇప్పుడు అల్లకేళ్ళు ఒక 5 పౌండ్లు ఇచ్చేసిన, అంటే ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసిన డైరెక్ట్. ఇక అది మా స్టోరీ. ఆన్లైన్లో కూడా తీసుకుంటారు ఇట్లా, పాపం అనిపించి ఇచ్చేసిన. ఇక అనిపిస్తుంది కదా మామ, ఎట్లయినా పిల్లలు రోడ్ మీద ఉన్నారు, అందరు రోడ్ మీద ఉన్నారు అంటే ఇంట్లో రూమ్ రెంట్ కట్టుకోనికి లేదంట. సో అందుకే ఇచ్చేసాం. ఇప్పుడైతే నేను యాక్టన్ టౌన్లో ఉన్నా. సో మనం ఇక్కడ వెయిట్ చేయాలి ట్రైన్ వచ్చేసరికి. సో అటు ఒక ట్రైన్, ఇటు ఒక ట్రైన్ వస్తుంది. 2-3 ఉంటాయి, 3-4 ఉంటాయి మొత్తం. సో ఇట్లా వెయిట్ చేసేయాలి మనం. వచ్చేసాం మనం. ఈ నుంచి కరెక్ట్ ఒక 5 నిమిషాలు నడిస్తే పీస్ఫుల్ ప్లేస్ వచ్చేసినట్టే. చలో, కరెక్ట్ ఒక 5 నిమిషాలు ఉంది. ఇలా అండర్ గ్రౌండ్ లో ఎక్కువ నడుచుడే ఉంటది ఏడైనా యూకేలా. అమ్మా చక్కగా ఇదే స్టేషన్ దిగగానే మనం ఇట్లా నడుచుకుంటూ పోవాలి కొంచెం ముందడికి. ముందడికి పోతూనే ఉండాలి. సో ఇట్లా ఆఫ్ లైసెన్స్ లా ఉంటది అనమాట. ఆఫ్ లైసెన్స్ ల ముందు కూరగాయలు, ఫ్రూట్స్ కూడా అమ్ముతారు. సో చూపిస్తా పదా ఇప్పుడు ఎడిపోతాను. ఇట్లా కొంచెం ఇట్లా 5 మినిట్స్ ఇట్లా నడవాలి. నడిచినాక మన ప్లేస్ వచ్చేస్తుంది. సో మనం వచ్చేసాం. ముందట లెఫ్ట్ లో ఇదే అది. ఇదంతా పార్కింగ్ అన్నమాట. ఇక్కడ బ్యాక్ సైడ్ ఎంత టెంపుల్ ఏమో ఇది. ఎంత క్రేజీ ఉంది టెంపుల్. వా, ఇదంతా టెంపుల్ ఏమో. ఎంత బ్యాక్ సైడ్ పార్కింగ్. సో బ్యాక్ సైడ్ ఇదంతా ఎంత క్రేజీ ఉంది అసలు. మామ, ఈ టెంపుల్ ఎప్పుడు కట్టిరు అంటే 2010 లో కట్టిరు ఈ టెంపుల్.
హిందూ టెంపుల్, వెంబ్లీ హిందూ టెంపుల్. సో 2010 లా కట్టారు. ఇది కట్టడానికి 14 years అయిందంట మామ. 14 years ఇది కట్టడానికి అయింది. ఇది మొత్తం ఒక షేప్ లా, ఇదంతా లైమ్ స్టోన్ తోటి తయారు చేశారు అనమాట. ఇదంతా ఉందా, ఇదంతా ఒక షేప్ కి దేనికి లైమ్ స్టోన్ తోటి తయారు చేశారు. ఇదంతా 14 years టైం పట్టింది ఇది తయారు చేయడానికి, అంటే ఒక షేప్ కి దేనికి. ఎంత క్రేజీ మామ 14 years అంటే. మళ్ళీ ఇది కట్టడానికి కూడా కొన్ని మిలియన్స్ ఖర్చులైనాయంట, 16 million దాకా, 16 million pounds. మీ అమ్మ ఫ్లాట్ చూసారా మామ. సో మామ ఇదంతా హిందూ టెంపుల్, ఎంత క్రేజీ ఉంది చూసిరా. సో ఇట్లా మనం ఇక్కడికి వెళ్ళి లోపలికి పోవాలి. డ్రింకింగ్ వాటర్ కూడా ఉంటాయి మామ. ఎవర్ ఇన్ దిస్ ఆపరేషన్ ఏరియా. ఏదైనా లాస్ అయినా డ్యామేజ్ అయినా అది మీదే అది, ఎందుకంటే మేమేం చేయలేము దానికి అని చెప్పి పెట్టిరాడ. సో ఇదంతా టెంపుల్ మామ. సో ఇట్లా ఎంట్రన్స్. అట్లా పైకి వెళ్ళిపోవాలి. అక్కడ వీడియో తీర్చేది కదా మన వెళ్ళదు. శ్రీ సంతాన హిందూ మందిర్ స్పాన్సర్డ్ బై వీళ్ళు అనమాట. క్రేజీ ఉంది మామ అసలు. బాబా ఎంత బయట డోర్స్ ఇవన్నీ, ఇదంతా కట్టడానికి అందుకే 14 years టైం పట్టింది. చూస్తుంటే అర్థమవుతుంది. సో ఆంటీ వారు కూడా వచ్చారు అనమాట ఇక్కడికి. వీళ్ళకు హిందీ హిందీ हाँ हिंदी हिंदी अभी कैसा है टेम्पल इधर? बहुत अच्छा बहुत अच्छा है. बहुत अच्छा बहुत अच्छा हाँ. बहुत अच्छा हाँ जी. బాగుందంట టెంపుల్ ఇక్కడ. మీరు కూడా వచ్చి విజిట్ కాండి మామ. సో అదే మామ ఈరోజు మీరు కూడా వచ్చి విజిట్ కాండి మంచిగా. ఎంత పీస్ఫుల్ ఉందంటే ప్లేస్. नहीं हुआ जी बोलूंगी अब मिले ही नहीं है ना. అసలు ప్లేస్ మాత్రం చాలా అంటే చాలా పీస్ఫుల్ ఉంది. మీరు వచ్చి పక్కా విజిట్ కాండి మామ. అంత మనోళ్ళు, మన తెలుగు వాళ్ళు లేకుంటే పంజాబీ వాళ్ళు వీళ్ళే వస్తారు. వేరే వాళ్ళు అయితే ఎవ్వరు ఉండరు మామ. ఏం కాదు, ఏం సిగ్గుపడద్దు టెంపుల్ కాడ, ఎందుకంటే టెంపుల్ దగ్గర కూడా సిగ్గుపడితే ఎట్లా. సో టెంపుల్ కి వచ్చి విజిట్ కాండి మంచిగా. లోపల ఏముందంటే అసలు లోపల చాలా అందరు ఉన్నారు, మన దేవుళ్ళు అందరు ఉన్నారు. రాముడు, సీత, గంగా, యమున, శివుడు, పార్వతి, ఇంకా చాలా మంది దేవుళ్ళు ఉన్నారు. వినాయకుడు, లక్ష్మణుడు, మాతాజీ, వీళ్ళంతా అసలు చాలా అంటే చాలా బాగుంది లోపల. కానీ లోపల వీడియో తీయలేదు మనల్ని. ఇక వీడియో తీయకపోయేసరికి మనం తీయలేదు, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ రూల్స్ చాలా స్ట్రిక్ట్ ఉంటాయి. అందుకే నేను బంద్ చేసిన కొంచెం లోపలికి వెళ్ళగానే. అందుకే మీకు చూపెడదామని ఆంటీ వాళ్ళని కూడా అడిగిన ఎట్లుంది ఇట్లా అని చెప్పేసి. మీరు పక్కా విజిట్ కానీ మమ్మ ఇక్కడ వెంబ్లీలో. ఇక్కడ మాత్రం అసలు మీరు ఇండియాలో ఉన్న ఫీలింగ్ వచ్చేస్తుంది టెంపుల్కి వస్తే మాత్రం. సో అది మామ, మీకు ఇప్పుడు టెంపుల్ కూడా మొత్తం చూపిస్తా, చూడండి ఒకసారి. సో ఇదన్నమాట మామ టెంపుల్.
ఇంత క్రేజీ అన్నమాట. ఇది మొత్తం స్టోన్ తోటి కట్టిరు. ఇదంతా మొత్తం ఒక 16 మిలియన్ పౌండ్స్ అయింది మామ ఇదంతా కట్టడానికి. ఇదంతా ఒక షేప్ కి దేనికి, ఎందుకంటే ఇదంతా స్టోన్ తోటి కట్టారు. సో ఇది మామ ఇంత క్రేజీ ఉంది టెంపుల్ అయితే, ఇచ్చి పడేసింది. మీరు కూడా పక్కా విజిట్ కండి, ఎందుకంటే అసలు ఇంత మంచి టెంపుల్ అసలు యూకేలో అసలు క్రేజీ కదా. వచ్చి విజిట్ అయితే మాత్రం థ్యాంక్స్ సాయిబాబా అంటారు మళ్ళా, ఎందుకంటే అంత బాగుంది టెంపుల్. ఇక్కడ ఎంత పీస్ఫుల్ ఉంటుందంటే మీకు ఆల్రెడీ స్ట్రెస్ అయితేనే ఉంటారు, నాకు తెలిసిందే అది. ఆల్రెడీ ఆ షిఫ్ట్లు స్ట్రెస్లు, లేకుంటే ఇంట్లో ఇక డబ్బులు పంపించాలి, అది ఇది ఉంటాయి ఇక మనకి అన్ని. సో దాని నుండి జర కొంచెం పీస్ఫుల్ దేవస్థానం దొరుకుతుంది మా ఇంట్లో కూర్చునే వాళ్ళు. మనం డైరెక్ట్ టెంపుల్ కి ఇక్కడ విజిట్ కాండి, ఒక్కసారి విజిట్ కాండి, ఇక ఎప్పుడు విజిట్ అయితేనే ఉంటారు మీరు. సో మామ ఇక్కడికైతే వచ్చేసేయండి అందరూ. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వీడియో, అంటే కొంచెం తెలియని వాళ్ళు ఉంటారు కదా. సో అందుకే టెంపుల్ది కూడా పోస్ట్ చేద్దామని అనుకున్నాం. ఈరోజు టెంపుల్కి వచ్చిన, అట్లే ఇక మనలో కూడా అందరికి షేర్ చేస్తే బాగుంటది అని చెప్పేసి నేను వీడియో తీసిన. సో మామ అందరికి షేర్ చేయండి, విజిట్ కాని వాళ్ళు ఉంటే విజిట్ కూడా అవుతారు. కొత్తగా వచ్చిన వాళ్ళు యూకేలో కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నా మంచిగా ఇది యూజ్ అవుతుంది. సో మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, ఇండియా వాళ్ళకు కూడా షేర్ చేయండి, ఎందుకంటే చూస్తారు కదా ఇక్కడ టెంపుల్స్ ఎట్లుంటాయి అది ఇదని. సో అది మామ ఈరోజు. కానీ మాత్రం దేవుళ్ళు అందరు ఉన్నారు మామ, ఒక్కటే సార్ అందరిని చూసేసరికి నాకు ఇండియాలో ఉన్న ఫీలింగ్ వచ్చింది. సో అది మామ. ఇప్పుడు మాక్సిమం ఇక్కడ వెంబ్లీలో ఏంటంటే సగం మంది మనోళ్ళే ఉంటారు, సగం మంది మనోళ్ళు ఉంటారు ఇక్కడ. ఇక పంజాబ్ వాళ్ళు, మహారాష్ట్ర వాళ్ళు, ఆఫ్ఘనిస్తాన్ వీళ్ళు ఎక్కువ ఉంటారు అనమాట. ఇక అందుకే ఇక్కడ టెంపుల్ డైరెక్ట్ మనది కట్టేసారు. కానీ మా అమ్మ చూసిరా మామ, నాకు అసలు ఇక్కడ నుంచి ఓబుదే అయితే లేదు, ఇంత క్రేజీ ఉంది మామ. ఫోటోలు కూడా దిగొచ్చు అంటారా? దిగొచ్చు, కానీ సెల్ఫీలే దిగాలి నేను, ఎవరన్నా అడిగి ఫోటో దిగొచ్చు. కానీ మామ మీరైతే పక్కా విజిట్ కండి ఈ ప్లేస్ కి, చాలా అంటే చాలా పీస్ఫుల్ ప్లేస్ ఇది యూకేలా. అందరికి చేరేయండి మామ. సో ఇదంతా ఏందంటే ఇది ఉందా, ఇదంతా లైమ్ స్టోన్ తోటి కట్టిరట మామ. నేను చూసినప్పుడు అక్కడ ఇదంతా లైమ్ స్టోనే అంట. అసలు 14 years టైం పట్టింది. ఈ అమ్మ ఎంత ఖర్చు పెట్టారు ఇదంతా ఒక షేప్ కి రానికంట. సో మనం ఇటు కూడా వెళ్దాం. ఇక్కడ బ్యాక్ సైడ్ ఏముందో వద్దాం ఒకసారి. ఇదంతా పార్కింగ్. ఇప్పుడు మనం స్టార్టింగ్ లో అట్లకెళ్ళి రాలే. సో ఇదంతా పార్కింగ్ మామ. సో ఇది సైడ్ నుంచి ఇంత క్రేజీ ఉంది అసలు, అబ్బా క్రేజీ మామ ఇదైతే. సో ఇక్కడ మనం పార్కింగ్ చేసుకోవచ్చు కార్స్. అదే మామ, ఇటు వెనక సైడ్ అయితే పార్కింగ్ ఉంది మంచిగా, పే పార్కింగ్ ఉన్నట్టుంది. అది పే పార్కింగ్ అది ఎట్లయినా. ఇక్కడ అసలు ఫ్రీగా వదలరుగా మనల్ని ఈడ కూడా కట్టాల్సిందే. సో అదనమాట స్టోరీ. అట్లే మీకు ఇక్కడ ఏంటంటే వాటర్ గీటర్ అన్నీ ఉన్నాయి. ఇంకా ఉంది అక్కడ వాటర్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇంకేమున్నాయి చూద్దాం. ఇట్లా మీరు ఎంటర్ కాగానే ఇది ఉంది స్టార్టింగ్ లో. నేను స్టార్టింగ్ లో ఇది పోలే, నేను ఇప్పుడే పోయిన లోపలికి. ఇది ఎంట్రన్స్, ఇదేమో ఇట్లా బయటికి వెళ్ళి. సో మీరు ఇలా పోయినాక నీ అమ్మ శివుడు ఉన్నాడు లోపల, శివుడు ఇంకా. సో అలా పోయినాక శివుడు ఉన్నాడు అలా, శివుడు ఇంకా గణేష్ ఉన్నాడు. నేను శివునికి అంటే పాలు పోసినాం మీద నుండి, పాలు ఇంకా వాటర్ పోసేసినాం. మీరు కూడా మంచిగా మొక్కోండి మామ. మీకు జాబ్ రావాలన్నా ఏం రావాలన్నా అంటే ఇక మొక్కుకుంటే అవుతుంది మన నమ్మకం కదా. సో
మంచిగా మొక్కుకొని వచ్చి ఇక్కడ శివుడు, పార్వతి, రాముడు, లక్ష్మణుడు, ఆంజనేయుడు అందరు ఉన్నారు. మాతాజీ వీళ్ళంతా ఉన్నారు. మనకి ఇక్కడ దేవుళ్ళందరిని పెట్టారు మన ఇక్కడ మందిర్లో, ఇక్కడ హిందూ మందిర్లో. ఇది వెంబ్లీ ప్లేస్. సో వచ్చి పక్కా విజిట్ కానీ మామ. నాకైతే చాలా హ్యాపీ ఉంది ఈరోజు అయితే. ఎందుకంటే అసలు ఇంత పీస్ఫుల్ ప్లేస్కి వచ్చాను. నాకు ఇక్కడ నుంచి ఓపిక లేదు మామ, అందుకే ఇక్కడ నుంచి అయితే పోతలేను. ఉంటా ఇంకొక 1 hour 2 hours ఉండి పోతా. అసలు ఇంత పీస్ ఉందంటే మామ, అసలు లోపల పోగానే నాకు ఇండియా ఫీలింగ్ వచ్చింది. నీ అమ్మ ఇండియా ఉన్నట్టు ఉంది రాబే అనిపించింది మళ్ళీ నాకు. సో మీరు వచ్చి విజిట్ కానీ మా పక్క. ఈరోజు నాకైతే హ్యాపీగా ఉంది. ఈరోజు కూడా నా లైఫ్ లో మర్చిపోని రోజు అనమాట. ఎందుకంటే ఈరోజు నేను ఫస్ట్ టైం వచ్చిన ఇక్కడికి, ఇంతకుముందు రాలేదు. సో నాకు కూడా కొత్తనే. 2 years అయింది, 2.5 years అయిపోయింది నేను వచ్చి, కానీ ఇక్కడ విజిట్ కాలేదు. ఎందుకంటే నేను ఎప్పుడు మాకెప్పుడు షిఫ్ట్లు ఉంటుండే, లేకుంటే ఏదో ఒక వర్క్ ఉంటుండే. మేము ఏం చేస్తుండే అంటే మాక్సిమం బర్మింగం టెంపుల్ పోతుండే, వెంకటేశ్వర టెంపుల్ బర్మింగంలో. సో అక్కడికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని వస్తుండే. ఇటు ఎప్పుడు రాలేకపోయినా నేను. ఇక నా కోరిక నెరవేరింది, మీకు కూడా నెరవేరినట్టే. మీ అందరి గురించి కూడా మొక్కినా, మీ అందరు కూడా మంచిగా ఉండాలి. మమ్మ ఇక్కడికి వచ్చేయండి అందరూ. నేనైతే చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ పక్కా విజిట్ కండి. మీరు చాలా పీస్గా ఉంటారు. లోపల కూర్చోండి, గంట కూర్చోండి, అవసరం ఉంటే కూర్చోవచ్చు. మనకు ఎవ్వరు ఏమన్నారు. ఇక్కడ యూకేలా వెంబ్లీలా వచ్చేసేయండి ఈ టెంపుల్ కి. సైడ్ మొత్తం పార్కింగ్, అటు సైడ్ బ్యాక్ సైడ్ కూడా ఇటు నుంచి అటు మొత్తం రౌండ్ పార్కింగ్. చాలా పెద్ద ఉంది పార్కింగ్. ఎందుకంటే టెంపుల్ కూడా అంత బాగుంది మామ. చూడండి మీరే ఒకసారి. మీరు ఇక్కడికి విజిట్ కాండి మామ. అసలు ఎంత బాగుందంటే అసలు అబ్బా, క్రేజీ ఉంది. जो सनातन मंदिर છે એમાં મહાદેવ છે, પાર્વતી માં છે, એની અંદર ગણપતિ દાદા છે, હનુમાન દાદા છે. તો આ મંદિર ની અંદર બધા માણસો દર્શન કરવા આવે છે અને મહાદેવ ને જળ ચડાવે છે, પુષ્પ ચડાવે છે, ધૂપ દીપ કરે છે મહાદેવ ને, અને પ્રસાદ લઈ આવે છે બહારથી અને ભગવાનને પ્રસાદ ધરાવે છે. અને માણસોને પણ પ્રસાદ દે છે. અને પછી પોતે પોતાની ઘડી લઈને પાણી ભગવાનને ચડાવે છે નાગ ઉપર ને બધે. અને પછી પોતે પુષ્પ લે છે, ભગવાન આગળથી લઈ ઉપર મૂકી દે છે. અને પછી પોતે જે કરવું હોય તે પાણી લે, પછી પુસ્તક લે અને પુસ્તક વાંચે છે. તો પુસ્તકમાં મહાદેવ છે, એ સનાતન ધર્મ હરવાવાળા દેવતાઓ. માતાજીનું મંદિર છે, પછી વિશ્વકર્માજી ભગવાન છે, પછી ગાયત્રી માતા છે, પછી શ્રી ખોડિયાર માતા છે, પછી લીંચા મા ભવાની છે, પછી ઝૂલેલાલ છે, પછી પદ્માવતી છે, પદ્માવતી માતાજી છે, પછી નવગ્રહો છે. छे भगवान है अंदर. हाँ से है, પછી ખોડિયાર છે, है. हाँ ખોડિયાર છે, પછી નવગ્રહ છે. उसके बाद रणछोड़ राय जी છે, उसके बाद महाप्रभु जी છે, उसके बाद यमुना जी महारानी जी, यमुना माता जी. हाँ यमुना माता. उसके बाद गंगा माता. उसके बाद शिव पार्वती जी, शिव पार्वती भगवान है. हाँ. कार्तिकेय स्वामी है, शिव भगवान है, हाँ. पार्वती माता जी है. उसके बाद दत्तात्रेय भगवान है. हाँ. उसके बाद साईं बाबा ओम साईं राम है. उसके बाद सत्य साईं बाबा है. हाँ. उसके बाद कृष्ण अर्जुन. उसके बाद बाल स्वरूप बाल कृष्ण भगवान है, बालकृष्ण. उसके बाद हनुमान जी है, हनुमान जी. हाँ. उसके बाद जलाराम बापा. उसके बाद जलाराम बापा. પછી શ્રીનાથ जी, श्रीनाथ तिरुपति बालाजी. हाँ तिरुपति उसके बाद तिरुपति बालाजी. हाँ. उसके बाद श्रीनाथ जी है, हाँ. लड्डू गोपाल है. हाँ. उसके बाद राम दरबार है.
श्री रामचंद्र जी भगवान है, श्री लक्ष्मण जी है, श्री सीता है हाँ और हनुमान दादा है। हाँ तो उसके बाद हरे कृष्ण, राधा कृष्ण, हरे कृष्ण राधा राधा कृष्ण उसके बाद श्रीमंदर स्वामी, श्रीमंदर स्वामी उसके बाद हनुमान अम्बे माँ, अंबे माँ સ્વામિનારાયણ બાપા, पहला अम्बे माँ, अंबे माता अम्बे माता, उसके बाद स्वामी नारायण भगवान। हाँ और बदले థ్యాంక్ యూ ఆంటీ. సో వీళ్ళు మనకు ఎందరు దేవుళ్ళు ఉన్నారో మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ చెప్తాం. హాయ్ బోలు. థ్యాంక్ యూ ఆంటీజీ. బాయ్ బాయ్. సో అదనమాట ఈరోజు మొత్తం మనకి ఫుల్ దర్శనం దొరికినట్టే అందరితోటి, పెద్దవాళ్ళతోటి కూడా. ఎందుకంటే అసలు ఎంత క్రేజీ ఎక్స్ప్లెయిన్ చేశారు మామ. సో ఇట్లా పీస్ఫుల్ ఉంటుంది. మీరు కూడా రండి, విజిట్ కాండి. కానీ చెప్తున్నా కదా, సాయి బాయ్ థ్యాంక్ యూ అంటారు మళ్ళా. సో అది స్టోరీ. పక్కా విజిట్ కాండి. ఇక్కడికి వచ్చినాక మీరే పీస్ఫుల్ ఉంటారు. వాళ్ళు ఏం చెప్పారంటే లోపల ఎంత మంది దేవతలు, వాళ్ళు వీళ్ళు ఎంతమంది ఉన్నారు అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 6 దేవతలు ఉన్నారు, శివుడు ఉన్నాడు, ఇంకా మళ్ళా 6 దేవతలు ఉన్నారు, మాతాజీ, ఇంకా గంగా, పార్వతి. సో వీళ్ళందరూ ఉన్నారని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మామ. వాళ్ళ లాంగ్వేజ్ తెలియదు కానీ వాళ్ళు చెప్పేది మనకు అర్థమవుతుంది పక్కా. అందుకే నేను వాళ్ళతోటి మరీ వీడియో రికార్డ్ చేసా. ఎందుకంటే మన వాళ్ళు అన్నప్పుడు వాళ్ళు బరాబర్ మనకు హెల్ప్ చేయడానికి చూస్తారు దేనికైనా. సో నేను ఇట్లా అడగగానే చెప్పేసారు వాళ్ళు, మేము చెప్తామని చెప్పేసారు. సో అది మామ మన ఇండియా వాళ్ళు అంటే. మన ఇండియా వాళ్ళకి ఎప్పుడు హెల్ప్ చేయాలనే ఉంటది, అది మనకు తెలిసిందే. కానీ ఇక్కడ వేరే దేశంలో వచ్చి ఉంటున్నాం. సో ఇక్కడ కూడా మన టెంపుల్ ఉంది. మన టెంపుల్లో కూడా మనం మనోళ్ళనే చూస్తున్నాం చూసిరా. సో అందుకే విజిట్ కాండి, పక్కా పీస్ఫుల్ ఉంటది. చల్ మామ, మళ్ళా కలుద్దాం. నేను ఇంటికి పోతా. బాయ్.